Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. లేవియా కాండము 18వ అధ్యాయం 5వ వచనం. I have to perform my duties as you bind me. లెవిటికస్ చాప్టర్ 18 వర్సెస్ 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు ఈ రోజున శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు దయచేస్తున్నాడు. అదేమిటంటే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుడు మోషేతో ఇశ్రాయేలీల ప్రజలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇదిగో, నేను మీకు దేవుడనై ఉన్నాను. నేను మిమ్మలను రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు ఏమి ఆచరింపవద్దు, నడవవద్దు, వాటి విధులను పాటింపవద్దు అని మోషే ద్వారా ఇశ్రాయేలీల జనాంగమునకు ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. చూడండి, నేను మీకు దేవుడనై ఉన్నాను. మీరు నా విధులను, నా ఆజ్ఞలను, నా కట్టడలను గైకొన్నట్లయితే వారందరూ నా వలన బ్రతుకుతారు అని అంటున్నాడు. అలాగే మనము కూడా మనందరి జీవితాలలోను, మన సంఘాలలోను దేవుడు చెప్పిన ప్రతి మాటను, దేవుడు ఇచ్చి ఉన్న ఆజ్ఞలను మనము పాటించాలి. ఈ లోకములో జీవించుచున్న మనమందరమును లోకానుసారమైన జీవితాలను, వాటి విధులను, వాటి మార్గాలలో మనము నడవకూడదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని మాట చొప్పున, దేవుని న్యాయ విధులను, ఆయన కట్టడలను మనము అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకొక్కడే ప్రభు. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనమందరమును ఆయనను అనుసరించి, ఆయన త్రోవ యందు విశ్వసించి యథార్థమైన బ్రతుకులను మనము నడుచుకున్నట్లయితే దేవుడు మనలను అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. నిన్నే కీర్తించి నిన్నే ఆరాధిస్తున్నాము దేవా. నిన్ను గణపరిచే విధముగా నిన్ను ఆశ్రయిస్తున్నాము. నీ యందు విశ్వాసము కలిగి నీవిచ్చిన ఆజ్ఞల చొప్పున, నీ విధులను చొప్పున మేము వాటన్నిటిని గైకొని నీ మార్గంలో నడిచేవారుగాను మాకు సహాయం దయచేయండి ప్రవ్వా. ఈ లోకానుసారమైన జీవితాలు కాకుండా, ఈ లోకానుసారమైన విధులను మేము అనుసరింపక, నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క మార్గాలను, నీ యొక్క విధులను మేము గైకొని నడుచుకునే వారముగా ఉండేలాగున సహాయము దయచేయండి. నీ యొక్క నీతి న్యాయమైన మార్గాలలోను మేమందరము నడుచుకొని నీ నామానికి మహిమార్థకరమైన జీవితాలలో మేమందరం జీవించుకునే ధన్యతను మా అందరికీ నీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.